ఎంజీబీఎస్ బస్ స్టాప్ అంతా కూడా నిండిపోయిన పరిస్థితి. ఒకవైపు చూడొచ్చు ప్రయాణికులందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా మూసీ తీరం నుంచి వాటర్ అంతా కూడా బయటికి రావడం చాలా ఇబ్బందికరమైన వాతావరణం. ఎక్కడికక్కడ కూడా నీళ్లు నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ట్రాఫిక్ కూడా ఎక్కడికక్కడ ఎక్కడి వరకు ఉందన్న ట్రాఫిక్? కాచిగూడ వరకు ఉంది. ఎంత టైం పట్టింది అక్కడ నుంచి ఇక్కడ రావడానికి? గంట సేపు పట్టింది. మొత్తం అంతా వాటర్ ఉందా? బయటికి వచ్చేసి మొత్తం నిండి వస్తుంది, బ్రిడ్జి నిండి వస్తుంది వాటర్. చాలా ట్రాఫిక్ జామ్ అయింది అక్కడైతే. అంటే మొత్తం అంతా కూడా ట్రాఫిక్ అంతా ఎక్కడికక్కడ జామ్ అయిన పరిస్థితి. ఏ క్షణమైనా కూడా రీటైనింగ్ వాటర్ కూడా నిండికపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ఇప్పటికే ఎక్కడికక్కడ వాటర్ నిండికపోయింది. అత్యంత ప్రమాదంగా అయితే కనిపిస్తూ ఉంది. ఎంజీబీఎస్కి కూడా ఇప్పటికే బస్సు రాకపోకలంతా కూడా ఆపేస్తారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా కూడా వాటర్తో నిండికపోయిన పరిస్థితి. నల్గొండ, ఖమ్మం, మిర్యాలగూడ ఇటు సైడ్ నుంచి వచ్చే బస్సెస్ అంతా కూడా మహబూబ్ నగర్, కర్నూలు నుంచి వచ్చే బస్సెస్ అంతా కూడా ఆరంఘాట్కి తరలించారు. మరోవైపు అక్కడి నుంచి వెళ్ళమంటున్నారు. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి వచ్చే బస్సెస్ అంతా కూడా జేబీఎస్కి వెళ్ళమని చెప్తున్నారు. ఇప్పటికే అనేక మంది ఆఫీసర్స్ అందరు కూడా ఆఫీషియల్స్ అందరు కూడా ఇక్కడనే ఉన్నారు. మూసి వరద నీళ్ళంతా కూడా రీటైనింగ్ వాల్ దాటి కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. 3000 మంది ప్రయాణికులు అయితే ఉన్నారు. కొంచెం ప్రయాణికులకి ఇబ్బందికరమైన వాతావరణం అనే చెప్పొచ్చు. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది కూడా ఇప్పటికే మైక్లో చెప్తున్నప్పటికీ కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు అనే చెప్పొచ్చు. ఇప్పటికే ఒక్కసారి చూడొచ్చు, నిన్న రాత్రి 10:30 నుంచి కూడా సిచ్యువేషన్ ఇంకా వరస్ట్ అయింది, కానీ ఏమాత్రం కూడా కంట్రోల్ అవ్వలేదు. మొత్తం అంతా కూడా స్టాగ్నెట్ వాటర్ నిండుకపోయిన పరిస్థితి. అదంతా కూడా బ్రిడ్జ్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా వాటర్ బయటకు వచ్చేస్తున్న పరిస్థితి అయితే వస్తుంది. కొంచెం ప్రయాణికులందరికీ కూడా ఇబ్బందికరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ పండగ టైం కాబట్టి దసరా హాలిడేస్కి కూడా చాలామంది ప్రయాణికులు తమ ఇళ్ళలకు వెళ్తున్న పరిస్థితి. స్టూడెంట్స్, కాలేజ్, అదే కాకుండా ఆఫీషియల్స్ ఎవరైతే చాలామంది పనిచేస్తూ ఉంటారో ఐటీ ఎంప్లాయీస్ కానీ ఆఫీసులలో వీళ్ళందరూ కూడా ఊర్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇలా మొత్తం వాటర్ ఎక్కడికక్కడ నిండికపోయిన పరిస్థితి. ఎక్కడెక్కడ డైవర్షన్స్ చేశారన్న? ఇక్కడ నుంచి అక్కడ ఇప్పుడు ఆరంగారు, అక్కడ మహబూబ్ నగర్ నుంచి వచ్చేవన్నీ ఆరంగారు, ఇక్కడ మన జూబ్లీహిల్స్, సిద్దిపేట, కరీంనగర్ అన్ని అక్కడ వెళ్ళామని, సికింద్రాబాద్ జేబీఎస్ వెళ్ళాం. ఇక్కడ ఉప్పల్ దగ్గర నుంచి నల్గొండ పోయి అక్కడ మొత్తం ఉప్పల్, మిర్యాలగూడ, నల్గొండ ఇక్కడ మనకు వచ్చేవన్నీ ఇక్కడ వెళ్ళమంటున్నాం. ఇక్కడ మహబూబ్ నగర్, కర్నూలు ఇదంతా ఆరంగర్ చౌరస్తా వరకే లాస్ట్ చేస్తుంది. మొత్తం అక్కడ నుంచి ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, అనేక శాఖలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఇక్కడ హైడ్రా, జేహెచ్ఎంసీ అధికారులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు అనేక మంది కూడా ప్రస్తుతం పనిచేస్తున్న పరిస్థితి. ఒకవైపు ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే భారీగా వర్షాలు పడినాయో అక్కడంతా కూడా గేట్స్ ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఆ వాటర్ అంతా కూడా మూసిగా వదిలేసిన పరిస్థితి. అంటే ఈ వాటర్ అంతా పోతెత్తడంతో మూసి వాటర్ చుట్టుపక్కల పరిసర ప్రాంతం ఎప్పుడు కూడా ఎన్నడూ చూడనట్టుగా ఎంజీబీఎస్ బస్ స్టాప్ అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి. మొత్తము బస్ స్టాప్ అంతా కూడా జల దిగ్బంధనమైన పరిస్థితి కనిపిస్తుంది. బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళడానికైతే అసలు వీలు లేదని చెప్తున్నారు. ఇప్పుడే డిఆర్ఎఫ్ బృందంతో కూడా రోప్స్ కట్టి కూడా ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చిన పరిస్థితి. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, రాత్రి 10 గంటల ప్రాంతంలో నుంచి ఎంజీబీఎస్ బస్ స్టాప్ ఏదైతే ఉందో వరద ముంచెత్తిన తర్వాత ప్రస్తుతం సిచ్యువేషన్ మాత్రం కొంచెం డేంజరస్గా ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. చాలా సిచ్యువేషన్ కూడా కొంచెం డేంజరస్గానే ఉంది. ప్రయాణికులందరూ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. తీవ్రత అనేది కూడా పెరిగిందనే చెప్పొచ్చు. ఎంజీఎస్ బస్ స్టాప్ దగ్గర ఒక్కసారి చూడొచ్చు, హిస్టరీలోనే ఇంత స్థాయిగా వరద నీళ్ళు అనేది కూడా బయటికి రావడము, బస్ స్టాప్ లోపలికి వాటర్ రావడము, బయటికి రావడం ఇక్కడ ఉన్న ప్రయాణికులు కానీ ఆర్టీసీ అధికారులు కూడా చెప్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి కూడా వాటర్ చూస్తున్నాం, ఈ స్థాయిలో వరద నీళ్ళు ఎప్పుడు కూడా చూడలేమని చెప్తున్నారు. బస్ స్టాప్లో చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా రోప్స్ ద్వారంతో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్మెంట్, ర్యాపిడ్ యాక్షన్ అధికారులు వీళ్ళంతా కూడా బయటికి తీసుకొచ్చారు. దాదాపు
వందలాది మంది లోపడున్న ప్రయాణికులందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు. ఎప్పుడు ఇంత వాటర్ అయితే ఎక్కడా చూడలేరని చెప్తున్నారు. నిన్న సాయంత్రం 6 నుంచి 7 ప్రాంతంలో కూడా నీళ్లు రావడము, వెంటనే అధికారులు అప్రమత్తం అవ్వడం, పై అధికారులకి సమాచారం ఇవ్వడం జరిగింది. స్పెషల్ ఆపరేషన్ టీం అంతా కూడా ప్రస్తుతం ఇక్కడనే ఉందని చెప్పొచ్చు. ఈ వాటర్లో చిక్కుకున్న చాలామంది కూడా రెస్క్యూ చేశారు. దాదాపు 3000 పైచీకులకి ఎంజీబీఎస్ బస్ స్టాప్లో ప్రయాణికులు ఉన్నారు. స్పెషల్ ఆపరేషన్ ద్వారా అంతా కూడా రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చారని తెలుస్తుంది. దాదాపు 2000 మందిని కూడా రెస్క్యూ చేసి అంత బయటికి తీసుకొచ్చారని తెలుస్తుంది. డిఆర్ఎఫ్ బృందాలు కూడా చిన్నపిల్లలను ఎత్తుకొని మరీ బయటికి తీసుకొచ్చారు. రాత్రి నుంచి కూడా చాలామంది చిక్కుకున్న పరిస్థితి, వీలంతా ఎక్కువమైంది అందరినీ కూడా బయటికి ఆల్రెడీ తీసుకొచ్చారు. కానీ ప్రయాణికులకు మాత్రం ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు, పెద్దల నుంచి చిన్నల వాటు కొంచెం దాటడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ప్రయాణికులందరినీ కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆనకే డిజాస్టర్ రెస్క్యూ టీంతో పాటు ఒకసారి చిన్నపిల్లలను కూడా అక్కడ చూడొచ్చు. పిల్లలు కూడా కొంచెం ఈ ఫ్లో వల్ల కూడా కొంచెం నడవాలంటే కూడా భయప్రాంతులకు గురయ్యే విధంగా ఉందనే చెప్పొచ్చు. ఇప్పటికే బస్సెస్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళాలని కొంచెం డైవర్షన్స్ చేసినప్పటికీ కూడా ప్రయాణికులకి మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం అనేది చెప్పొచ్చు. నాలాలోకి ఇప్పటికే నీళ్లు వెళ్ళిపోవడము, వరద ప్రభావం ఎక్కువ ఉండడంతో మొత్తం అంతా కూడా బయటికి రావడం. ఎంజీబీఎస్ కేవలం కాకుండా చాదర్ఘాట్, అంబర్పేట్ బ్రిడ్జ్ ఈ స్థాయిగా గత హైదరాబాద్లో హిస్టరీలో గత 40-50 ఏళ్ళ నుంచి ఈ స్థాయిగా మాత్రం ఈ వరద నీళ్ళు రాలేరంటూ కూడా రికార్డ్ ప్రకారం కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, వికారాబాద్, మోహన్పేట్ ప్రాంతంలో అంతా కూడా ఇప్పటికే 150 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైనట్టు తెలుస్తుంది. అదే కాకుండా హిమాయత్ సాగర్కి కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్లో కూడా వాటర్ రీచ్ అయిందని తెలుస్తుంది. ఉస్మాన్ సాగర్ కూడా 15 గేట్లు మాత్రము ఓపెన్ చేశారు. ఇప్పటికే హిమాయత్ సాగర్లో 11 గేట్స్ 9 ఫీట్ల మేర కూడా ఎత్తడం జరిగింది. దీని ప్రకారం 15 గేట్లు ఉస్మాన్ సాగర్లో కూడా ఎత్తడం కూడా జరిగింది. ఈ క్రమంలోనే పూర్తిగా నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు చూసుకుంటే కూడా తీవ్రత అనేది ఎక్కువనే ఉంది. దీన్ని ఆనుకొని ఉన్న ప్రాంతం అంటే మూసి పరిసర ప్రాంతం అంతా కూడా భారీగా వాటర్ అంతా కూడా బయటికి వచ్చేయడం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అనేది చెప్పొచ్చు. మొత్తం అంతా కూడా రాత్రి దాదాపు 7-8 ప్రాంతం నుంచే ఈ వాటర్ ఫ్లో అనేది వచ్చిందని అధికారులు చెప్పుకుంటూ వస్తున్నారు. దాదాపు ఒక్కసారి మనం వాటర్ కూడా చూడొచ్చు. చాలా ఎక్కడికక్కడ కూడా అధికారులు అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. అదే కాకుండా ఒక్కసారి మనము చూడొచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ నాగిరెడ్డి ఫైర్ డీజీ ఇప్పటికి ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూడా అందరు కూడా స్పాట్లో చేరుకున్నారు. అప్పటి నుంచి పరిస్థితి కూడా కొంచెం డేంజరస్గా ఉందని చెప్పొచ్చు. ఈ ఫ్లో అనేది కూడా ఎప్పుడు రీటైనింగ్ వాల్ కూలిపోతుందన్న ఒక ఆందోళన అయితే ఉంది. లెవెల్ అప్పటి నుంచి ఇప్పటికి మాత్రము వాటర్ లెవెల్స్ మాత్రం బాగానే పెరిగాయని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ స్థాయిలో వాటర్ కొంచెం తక్కువనే ఉండే, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం స్టెబిలైజ్గా కనిపిస్తుంది. ఇంకా వాన పడే అవకాశాలు ఉంటే మాత్రము రీటైనింగ్ వాటర్ వాల్ కూలిపోయే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఒకసారి మనము ప్రధానంగా కూడా చూడొచ్చు, మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ నీళ్ళు నిండుకపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా అందరూ కూడా అధికారులందరూ కూడా తమదైన కృషి చేస్తున్నారు. మొత్తం అంతా కూడా ప్రయాణికులని షిఫ్ట్ చేసిన పరిస్థితి. ఫ్లో కూడా మనం చూడొచ్చు, బ్రిడ్జ్ కూడా పూర్తిగా దాటి మరి కూడా ఆ వాటర్ ఫ్లో అనేది కనిపిస్తుంది. వాటర్ లెవెల్స్ కూడా ఇంకా కొనసాగుతుంది కాబట్టి మొత్తం అంతా ప్రయాణికులకు చాలా ఇబ్బందికరమైన వాతావరణమే. పరిధి దాటి నాలాలు కానీ చెరువులు కానీ నీటి ప్రవాహం బాగా పెరుగుతుంది కాబట్టి ఎక్కడ ఏ చెరువు నాలాలు ఏవైతే ఉంటాయో రిటైనింగ్ కూలిపోయినా కూడా ఏ చెరువుకి సంబంధించిన గండి వచ్చినా కూడా ఎంజీబీఎస్ఏ కాకుండా నగర పరిసర ప్రాంతం అంతా కూడా జల దిగ్బంధం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎటువంటి ఘటన జరగకుండా ప్రస్తుతం హై అలర్ట్ ఉంది హైదరాబాద్ అనే పూర్తిగా చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అనేక ఆంక్షలు ఇచ్చిన పరిస్థితి, మినిస్టర్ పూర్ణం ప్రభాకర్ కూడా ఇచ్చిన సిచ్యువేషన్. కానీ ఒకవైపు ఫ్లడ్ మాత్రం ఆగుతుందా ఆగదా అనేది తెలియదు. జలాశయాలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా ఆ గేట్స్ ఓపెన్ చేయడం కానీ లేకపోతే ప్రధానంగా అవి క్లోజ్ చేయాలన్నా కూడా దాని పరిసర ప్రాంతం వికారాబాద్, మోహన్పేట్ ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా వర్షపాతం కంట్రోల్లో రావాలి. ఒకవేళ ఇంకా
ఉదయం ఉన్న సమాచారం ప్రకారం కూడా 150 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి. ఈ క్రమంలోనే పెరుగుతూ వస్తుంది కాబట్టి రాత్రి చూసుకుంటే కూడా 100 మిల్లీమీటర్లు ఉంది, మధ్యరాత్రి వరకు 150 మిల్లీమీటర్ వరకు అయితే ఉంది. ఈ క్రమంలోనే ఈ ప్రవాహం ఎక్కువ పెరిగి రెయిన్ ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంటే ఇక్కడంతా కూడా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ వర్షం కంట్రోల్లో ఉంటే మాత్రము మొత్తం అంతా ఇక్కడ కంట్రోల్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం సిచ్యువేషన్ ప్రస్తుతం డేంజరస్ ఉందనే చెప్పొచ్చు. అధికారులందరూ కూడా హై అలర్ట్ లో ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.